టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్లైన్స్ చూద్దాం. బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్ లో భారీ మూవీ ప్రకటన. పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఒళ్ళు బలిసి సినిమాలు చేస్తున్నారంటూ రవిబాబు ఫైర్. త్వరలో మాజీ మంత్రి మల్లారెడ్డి బయోపిక్. జెట్లీ మూవీ రివ్యూ. సత్య దర్శకుడు రితేష్ రాణా కాంబినేషన్ లో వచ్చిన జెట్లీ మూవీ డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. సత్య తన మార్క్ కామెడీ టైమింగ్ తో వన్ మ్యాన్ షో చేయగా సినిమాలో బలమైన కథ లేకపోవడం, సెకండ్ హాఫ్ లోని కొన్ని సాగదీత సన్నివేశాలు మైనస్ గా మారాయి. సత్య కామెడీ కోసం ఒక్కసారి చూడొచ్చు. గాయపడ్డ సింహం మూవీ రివ్యూ. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్ర పోషించగా గాయపడ్డ సింహం కూడా డివైడ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. అమెరికా నుండి డిపోర్ట్ అయిన యువకుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం అనే సిల్లీ పాయింట్ తో సాగుతుంది. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ ఎంచుకున్న కథాంశం సిల్లీగా ఉండడమే కాకుండా సినిమా అంతా పాతకాలపు కామెడీతో బోర్ కొట్టిస్తుంది. అక్కడక్కడ మాత్రమే నవ్విస్తుంది. బాలయ్య కొరటాల మూవీ ప్రకటన. నందమూరి బాలకృష్ణ దర్శకుడు కొరటాల శివ కలయికలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK 112ను అధికారికంగా ప్రకటించారు. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కొరటాల శివ తనదైన శైలిలో సామాజిక సందేశంతో కూడిన ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను బాలయ్య కోసం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మారిన పెద్ది రిలీజ్ డేట్. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న పెద్ది మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ స్పోర్ట్స్ డ్రామాను వృద్ధి సినిమాస్ నిర్మిస్తుంది. మొదట జూన్ 25న విడుదల చేయాలనుకున్న టాక్సిక్ వాయిదాతో జూన్ 4న స్లాట్ ఖాళీ అవ్వడంతో ఈ డేట్ పై కర్చీఫ్ వేసింది పెద్ది టీం. డ్రాగన్ పై వార్ 2 ఎఫెక్ట్. NTR, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ ఆలస్యంపై మైత్రి మూవీ మేకర్స్ ప్రతినిధి శశి స్పందించారు. NTR గత చిత్రం వార్ 2 ఫలితాన్ని విశ్లేషించుకున్న తర్వాత ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్లోని కీలక అంశాలను మరింత మెరుగుపరిచేందుకు కొంత సమయం తీసుకున్నారని ఆయన తెలిపారు. నారా ఇంట పండుగ వాతావరణం. టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో తండ్రి కాబోతున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రోహిత్ భార్య శిరీష లెల్లా శ్రీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అశ్వరెడ్డి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు. బిగ్ బాస్ ఫేమ్ అశ్వరెడ్డికి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార కథనాలను ప్రసారం చేయకూడదని మీడియా, సోషల్ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై స్పందించిన అశ్వరెడ్డి తన ప్రైవసీని గౌరవించాలని, అభ్యంతరకర పోస్టులు వెంటనే తొలగించాలని కోరారు. మల్లారెడ్డి బయోపిక్. తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలో తన జీవిత కథ ఆధారంగా బయోపిక్ రూపొందించనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తన సినీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఒకవేళ తన బయోపిక్ తీస్తే దానికి తానే నిర్మాతగా వ్యవహరిస్తానని, అలాగే ఆ సినిమాలో ఒక పాత్రలో కూడా నటిస్తానని ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్ మేకర్స్ పై రవిబాబు ఫైర్. టాలీవుడ్ సినిమా నిర్మాణ శైలిపై నటుడు, దర్శకుడు రవిబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడు సినిమాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేవాళ్ళు, ఇప్పుడు కొందరు ఒళ్ళు బలిసి చేస్తున్నారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాలు అనవసరంగా ఆలస్యం అవుతున్నాయని, రచయితలు, దర్శకులు, హీరోల ఇమేజ్ కోసం రాజీ పడటం వల్ల నాణ్యత దెబ్బతింటుందని ఆయన విమర్శించారు. సినీ పరిశ్రమల్లో మారుతున్న ఈ పోకడలు ఆరోగ్యకరమైనవి కావని, నిర్మాతల సమయం, డబ్బు వృధా కాకుండా ఉండాలంటే మార్పు అవసరమని రవిబాబు పేర్కొన్నారు. సూపర్ హీరో సినిమాల్లో సల్మాన్ ఖాన్. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, పాపులర్ డైరెక్టర్ల ద్వయం రాజ్ DK కాంబినేషన్ లో ఒక భారీ సూపర్ హీరో మూవీ పట్టాలెక్కబోతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2026 అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ తన కెరీర్ లోనే మొదటిసారిగా ఒక పూర్తి స్థాయి సూపర్ హీరో పాత్రలో కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.